అయ్యో ఏమైందయ్యా? ఏంటి ఇవాళ ఎంత ఆయాసంగా కనిపిస్తున్నావు? నాకేదో భయంగా ఉంది. భయం ఎందుకే? వంటరాయిలా ఉంటే నాకేం కాదు. పద అన్నం లేదయ్యా, వెంటనే నీకు మందు పడాల్సిందే. పెద్ద ఆయన 3 నెలలు మందు వాడమంటే పట్టుమని 10 రోజులు వాడి తగ్గిపోయిందన్నావు. చూడు మళ్ళీ మొదటికొచ్చింది. పద పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి వెంటనే మందు తీసుకోవాల్సిందే. ఏమిటండి అన్యాయం? ఈ మంగళసూత్రం మీద ఒట్టేసినందుకు శ్రీరంగం వారు చూసి మంచి ధరలకు అమ్మి పెట్టారు కదా, నా వాటా నాకు ఇవ్వడానికి ఏమిటి? ఇదిగో మాట తప్పేవంటే ఈ మంగళసూత్రాన్ని నీ పెళ్ళం మెళ్ళో కట్టేస్తానంతే. ఆయనకి ఇచ్చే వాటా నీకే ఇచ్చేస్తాను. నా ట్యూన్స్ బుక్స్ అండి. ఏంటయ్యా ఇలా పడిపోయావు? ఏం లేదండి, శ్రీరంగం వారి ట్యూన్స్ అమ్మి పెట్టడానికి ట్యూన్స్ కొట్టేసి నువ్వు అమ్మాలనుకుంటున్నావా? వాళ్ళ బయలు ఇస్తే ఎన్ని సంవత్సరాలు పనిచేసి పాలిచ్చే పొదుగునే కోతకు తినాలనుకుంటున్నారా? క్షమించాల్సింది నేను కాదు, పెద్దయ్యా. హలో, ఏ హాస్పిటల్? రంగా, అయిపోయింది బాబు గారు. హాస్పిటల్ తీసుకొచ్చేలోగా కారులోనే కాడిపోయి. మేము ఎంతమంది ఉన్నా ఓదార్పు మాటలు చెప్పగలమే గాని నీకు సంభవించిన ఈ కష్టాన్ని ఎవరం తీర్చలేము. ఈ సమయంలో నీకు మనోధైర్యాన్ని కలిగించమని ఆ భగవంతుని ప్రార్థించడం తప్ప మేము ఇంకేం చేయగలం. మనిషి అంటే తరువాత ఏదో ఒక నడిపోవాల్సిందే. కానీ మీ స్వర సంపద వేరే వాళ్ళ చేతుల్లో పడకుండా తన ప్రాణాలను ముడుపు కట్టాడు. ఇంతకంటే గొప్ప చావు ఎవరికి దక్కుతుంది బాబు? జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ. నీకు శుభవార్త. ఏంటి బాబు? బాబు గారి పాలు ఇప్పుడు కాదు, నిన్ను మళ్ళీ ఏ ముహూర్తంలో కలిసామో గానీ అంతా మంచి జరిగింది. ఇన్నాళ్ళకి మా శ్రమ ఫలించింది. ఓ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఓ పెద్ద హీరో సినిమాలో పాడే అవకాశం కల్పించాడు. 6.5 నిమిషాల పాట. చాలా సంతోషం బాబు. మొత్తం పాట మీరిద్దరే పాడారా? అబ్బే, శంకర మహాదేవను హరిహరను. మరి మీరు? కోరస్ లో మా వాయిస్లు ఉన్నాయి. కోరస్ లో మీ వాయిస్ లా? ఎవరు బాబు ఆ మ్యూజిక్ డైరెక్టర్? ఇది హీరో హీరోయిన్ మధ్య వచ్చే సిచ్యువేషన్ సాంగ్ సార్. అంతవరకు భార్యాభర్తలు ఇద్దరు బానే ఉన్నారు. ఇంతలో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. మాట మాట పెరిగి హీరో హీరోయిన్ లాగి చెంప మీద కొట్టారు. దాంతో ఆమె రెచ్చిపోయి కాళికాదేవిలాగా విజృంభిస్తుంది సార్. దొరికిన సామాను దొరికినట్టు అతని మీదకి విసిరేస్తుంది. ఏంటండి ఇది? ముందుగా ఆ పాత్ర పొందే అనుభూతులన్నీ తానే అనుభవిస్తాడు. ఆ సన్నివేశాన్ని క్షుణ్ణంగా జీర్ణం చేసుకుంటాడు. ఆ తర్వాతే ట్యూన్ చేస్తాడు. అదన్నమాట ఆయనలో ప్రత్యేకత. అంత గొడవ జరగడానికి ఏమీ లేదు సార్. వడ్ల గింజలో బియ్యపు గింజ. ఆ తర్వాత హీరోయిన్ తల గుడ్డ కట్టుకుని పడుకుంటుంది. ఆమె ఫేస్ మీద కట్ చేస్తే కళ్ళ నిండా నీళ్లు సార్. దుఃఖం పొంగుకొచ్చి బావురమంటుంది సార్. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ సాంగ్ సార్.
నువ్వేనా మ్యూజిక్ డైరెక్టర్వి? ఎవరైనా నువ్వు సార్ సీరియస్ గా ట్యూన్ చేస్తుంటే డిస్టర్బ్ చేయడానికి వచ్చావా? డిస్టర్బ్ చేయడానికి రాలేదు. ఆ? వాడిని దిష్టి బొమ్మని చేసి వేలాడు కట్టడానికి వచ్చాను. రాయ్ ఇలా రారా. వీడవడండి బాబు. ఏంట్రా అంతటి మహాపండితులు, శాస్త్రీయ సంగీతంలో దిట్టలు, వాళ్ళని కోరస్ గుంపులో నుంచోబెడతారు. పైగా 6 నిమిషాల పాటలో 1/2 నిమిషం కూడా లేని ఓహోహో ఆహాహా అని వాళ్ళతో పాడిస్తావా? ఎవరైనా నువ్వు పో బయటికి. ఏయ్! ఈ చెయ్యి ఏంటో తెలుసా? కంఠాన్నితో చర్మం కుట్టే చెయ్యి. తోలు పొలితేగా జాగ్రత్త. మీకు కాస్తో కూస్తో విద్వత్తుందని వస్తూనే తెలిసింది. ఇలా చేయి చేసుకున్నందుకు క్షమించండి. వాళ్ళు శ్రీరంగం బ్రదర్స్, సంగీత కళానిధులు. పాడిస్తే మొత్తం పాట వాళ్ళతో పాడించండి, అంతేగాని ఇలా చిల్లర మల్లర కూతలు కాదు. ఏమండోయ్ ₹1 అబ్బా, తర్వాత ఇస్తాలేవయ్యా. ఏమండి ఉమ్. మనం అమెరికా వెళ్తున్నాం తెలుసా? చదువు బాబాయ్. అమెరికా ఏమిటి? అవును వీలేరి. అరుగు ఏదో ఫోన్ చేయాలని అక్కడికి వెళ్ళారు. ఓ, ఏమండి మన అమెరికా సంగతి ఏంటి? అబ్బా ఏమిటి ఇదో కొత్త పిచ్చా? ఏ రంగయ్య ఏం బోధించావు తండ్రి? అది కాదు వీరయ్య, రాయ్యా. రా కూర్చో. నువ్వు చెప్పు బాబాయ్. ప్రతి 2 ఏళ్లకోసారి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కలిసి పెద్దగా 3 రోజులు సదస్సు చేస్తారు. దానికి గాను మన వాళ్ళలో ఉన్న గొప్ప కళాకారుల్ని వాళ్ళే తీసుకెళ్తారయ్యా. అందుకే మన నాటకం కూడా తీసుకెడుతున్నాం. సంగీతంలో కూడా ఆ, అలాగేనండి. మనం పాడిన పాటికి డబ్బులు రేపిస్తామన్నారు. రేపు ఏమిటి పెద్దయ్య మీ బోటు వాడు ఈ చిల్లర మనుషుల దగ్గర పాడటం ఏంటి? ఏకంగా అమెరికాలోనే పడదు గాని రండి. ఏమిటి వీరయ్య ఈ ఆవేశం? రండి బాబు నేను చెప్తాను. ఇక్కడికి. రండి సార్. అరే లేలే, ఇంత పెద్ద నమస్కారం పెట్టాలా? కూర్చోండి. సార్ ఆ అన్నదమ్ముల గురించి ఇంత ప్రాధేయపడుతున్నానంటే వాళ్ళేదో అమెరికా చూస్తారని కాదు సార్. ఆ గంధర్వులు కురిపించే అమృతాన్ని అక్కడి మన వాళ్ళందరూ కూడా రుచి చూస్తారని. అలాగే మీరు ఎంతగా చెబుతున్నారంటే వీళ్ళు మంచి విద్వాంసులే అయి ఉండాలి. తెలుగులో పద్యం విని చాలా రోజులైంది. ఏది కాస్త ఈ పద్యం వినిపించండి. నువ్వు పాడనయ్యా. పర్వాలేదు పాడు. సమానమెవ్వరు నీకిలా ఉమారమణ పాహి పాహి ఓయి శ్రీచరణ రమా వినోది వల్లభ నమామి స్వర సుమాభరణ నాద సదన శృతిధన ఎలా ఉంది సార్? చాలా బాగుందయ్యా. గుడ్. మీరేమీ అనుకోకపోతే ఈ పద్యంలో మాటలే తీసుకుని గౌళ రాగంలో ఒక కీర్తన చేసి వినిపిస్తారా? ఏమిటి విందామా? అలాగే. రమా వినోది వల్లభ ఉమారమణ శ్రీచరణ రమా వినోది వల్లభ ఉమారమణ శ్రీచరణ నమామి నాద సదన నమామి నాద సదన శృతిధర స్వర సుమాభరణ పాహి పాహి రమా వినోది వల్లభ ఉమారమణ శ్రీచరణ. సార్ మీకు పాట నచ్చిందా? నచ్చడం ఏమిటయ్యా, అద్భుతంగా ఉంటేను. వాళ్ళని అమెరికా వాళ్ళని తప్పకుండా అమెరికా తీసుకెళ్తాను. చాలా సంతోషం సార్. ఇదిగోనయ్యా. అన్నయ్య మరి
గమనముల సొరసరులే జడల అడవిలో సురధునిగా ముగిసి ముక్కనుల కదలికలే ముచ్చగాల సంగతుల జతులుగా రాగములే నాగాభరణములై యోగములే వాగర్భాకృతులై కాలములై నీరాకరణములై సామములై మధుగాంధర్వములై గంగాధరా నీకు ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉండాలనిపిస్తే మాతో పాటే మా ఇంట్లోనే ఉండు గాని మా తోబుట్టు అనుకుంటాం. ఇన్నాళ్ళు మీరిద్దరూ పెద్ద మనసున్న మనుషులే అనుకున్నాను బాబు. కానీ ఆనాడు మీరే ఆయన స్వయంగా సాగనంపినప్పుడు మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళు అనిపించింది. ఈనాడు మీ తోబుట్టుగా నన్ను మీ ఇంటికి రమ్మన్నప్పుడు మీరు ఆయన గుండెల్లో దాచుకున్న రామలక్ష్మణులే ఇక్కడ ప్రత్యక్షమైనట్లు అనిపిస్తుంది బాబు. ఈ జన్మకిది చాలు బాబు. ఆయన గుర్తుగా ఇక్కడే ఉంటాను. ఇలా కాలం గడిచిపోనివ్వండి. సురేఖ, ఏంటండి? ఇందులో 10,000 తక్కువగా ఉన్నాయి. ప్రొడ్యూసర్ ఎంత ఇస్తున్నానని చెప్పాడు? 2 లక్షలండి. కొత్త నెక్లెస్ ఒకటి ఆర్డర్ చేసి దానికి అడ్వాన్స్ గా 10,000 కట్టాను. అన్నయ్యతో ఒక మాట చెప్పావా? మీరు పంపించారని చెప్తే మీ డబ్బే అనుకున్నాను. ఇక్కడ మీది మాది అంటూ ఏదీ లేదు, అంతా మనదే. ఏం చేయాలనుకున్నా అన్నయ్యతో చెప్పి చేయడం పద్ధతి. సరే, అయిందేదో అయింది. ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూడు.